చేతులు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మనం ప్రతిరోజు శుభోదయం, ప్రతిరోజు నిన్న మనం తలకు మెడకు చేసాము, అంతకుముందు మనం చేతులకు కాళ్ళకు సీరియల్గా చేసుకుంటూ వస్తున్నాం. కంటి చూపుకి ఈరోజు మనం ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి త్రాటక అంటే ఒక చేతిని బొటన్ వేలు భాగాన్ని అలా కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉండాలి. బొటన్ వేలి గోటి భాగాన్ని కాన్సన్ట్రేటెడ్గా అలా కనురెప్పలు వాల్చకుండా అలా చూస్తూ ఉండాలి. మనకి ఈ క్రియని త్రాటక క్రియ అంటారు. అలా చూస్తున్నప్పుడు మన కళ్ళల్లో ఫస్ట్ కనురెప్పలు వాల్చకుండా చూస్తున్నప్పుడు కళ్ళల్లో మండుతుంది. ఫస్ట్ కళ్ళల్లో మండిన తర్వాత కళ్ళకు నీరు వచ్చేస్తుంది, కళ్ళల్లో నీరు వచ్చేస్తాయి. అలానే చూస్తూ ఉన్నట్లయితే ఆ నీరు కూడా కారిపోతూ ఉంటుంది. మనం అప్పుడు 100% రీచ్ అయినట్టు. ఎంత వీలైతే అంత మనకి ఎంతసేపు సహకరిస్తే శరీరం అంతసేపు చేసుకుంటూ కూర్చొని నిదానంగా పెద్ద వయసు వారు కానీ, మధ్య వయసు వారు కానీ, అలాగే యుక్త వయసు వారు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈ యొక్క త్రాటక క్రియను చేసుకోవచ్చు. నిదానంగా చేయి మార్చుకోవచ్చు. మళ్ళీ మనకి సెకండ్ ఆప్షన్లో చేతిని మార్చుకుంటూ అలాగే త్రాటక క్రియ, ఈ యొక్క క్రియని త్రాటక క్రియ అంటారు. నిదానంగా ఉండగలిగినంతసేపు ఉండి ఆ చేతిని కూడా నిదానంగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పైకి కిందకు అట్లా ఒక 10 టైమ్స్ కానీ 20 టైమ్స్ కానీ తల మెడ కదపకుండా ఓన్లీ కనుగుడ్లు మాత్రమే పైకి కిందికి అంటుండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం లెఫ్ట్ అప్ రైట్ డౌన్, లెఫ్ట్ పైకి చూడాలి, లెఫ్ట్ కిందికి చూడాలి, రైట్ కిందికి చూడాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ పై చూడాలి, రైట్ అప్ లెఫ్ట్ డౌన్. 1 వెరీ గుడ్, 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ చూడాలి, రైట్ చూడాలి, రైట్ సైడ్ నిదానంగా లెఫ్ట్, రైట్ సైడ్ లెఫ్ట్. 1 2 3 4 ఇట్లా ఒక 10 సార్లు మనకి వీలైనంతసేపు, శరీరం సహకరించినంతసేపు అట్లా సైడ్ చూసుకోవాలి. సైడ్ చూసిన తర్వాత గుండ్రంగా తిప్పాలి. అలాగా గాలిని కూడా జత చేసుకుంటూ కళ్ళు పైకి వెళ్తున్నప్పుడు గాలి తీసుకుంటూ కళ్ళు కిందికి వస్తున్నప్పుడు గాలి వదిలేస్తూ ఉన్నట్లయితే మనకి ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ అనేది బాగుంటుంది. ఈ కంటి వ్యాయామం వల్ల మనకి కంటి చూపు మెరుగవుతుంది. మనం త్రాటక క్రియ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఆపోజిట్ చేసుకోండి. అట్లాగే ఒక సైడ్ చేసిన తర్వాత ఆపోజిట్ చేస్తే సరిపోతుంది. నిదానంగా ఆపేద్దాం. ఈరోజు మనం కంటి వ్యాయామం తెలుసుకున్నాం. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మనం నెక్స్ట్ రేపు వేరే ఎక్సర్సైజ్తో ముందుకొద్దాం.